జిల్లా తోట్లవల్లూరు గ్రామంలో దేవాలయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. గ్రామంలో శివాలయంలో స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. గ్రామస్తులు ఆలయ కమిటీ చైర్మన్ కోరిక మేరకు తోట్లవల్లూరు రావడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆధ్యాత్మిక శోభతో దేవాలయాలను అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు. పూర్తి శాస్త్రోక్తంగా దేవాలయాల్లో భగవంతుడికి పూజ కంకర్యాలు జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్న క్యాంటీన్ల మాదిరి ప్రతి గ్రామీణ ప్రాంతంలోని దేవాలయాల్లో ఉచిత అన్నప్రసాదం అందిస్తామంటూ మంత్రి రామనారాయణ రెడ్డి తెలియజేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధన దేశాభివృద్ధి కోసం స్థానికంగా ఎదురయ్యే వస్తువులనే కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కోరారు. భీమవరంలో జిల్లాలో ప్రత్యేక స్క్రీన్ పైన ప్రధాని మోదీ 126వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారం ద్వారా జిల్లా బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. నిత్య జీవితంలో కేవలం స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలన్నారు. మన దేశంలోని పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని సందర్శిస్తామని ప్రతిజ్ఞ కేంద్ర మంత్రి చేశారు. అలాగే ప్రతి భారతీయుడు ఈ సంకల్పాన్ని స్వీకరించి దేశ పురోగతిలో భాగస్వామ్యం కావాలని కోరారు. జాతీయ విప్లవ కవి పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ గుర్రం జాషువా గారి 130వ జయంతి వేడుకల్ని మనంతా కూడా రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ క్షేత్రం అయినప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీ కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకూడదు, అధికారం కోసమే లక్ష్యంగా పనిచేయకూడదు. మనం సమాజం కోసం పనిచేయాలి. సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ప్రజల్ని జాగృతం చేయాలి, చైతన్యం చేయాలి అనేటువంటి విషయాల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే దేశ చరిత్రలో అప్పుడున్నటువంటి పాలకుల కారణంగా మరుగున పడిపోయినటువంటి అనేక మంది జాతీయవాదులను సోమరయోధుల్ని ఆజాదీ కా అమృత మహోత్సవం పేరుతో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున గౌరవించడం జరిగింది దేశమంతా కూడా. అదేవిధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కేవలం రాజకీయ కార్యకలాపాలే కాకుండా కవులు ఉన్నారు, సమాజంలో చైతన్యం తీసుకొచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. వారందరినీ కూడా మనం పెద్ద ఎత్తున గౌరవించేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా ఈవేళ ప్రముఖ కవి అయినటువంటి శ్రీ గుర్రం జాషువా గారి జయంతి వేడుకల్ని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున మనం నిర్వహిస్తూ ఉన్నాం. గుర్రం జాషువా గారి పేరైతే మనందరికీ కూడా తెలుసు. కానీ ఆయన యొక్క జీవితం గురించి ఏ విధంగా సమాజంలో ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్షత ఉందో ఆ వివక్షత గురించి మనందరికీ కూడా. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నల్లమల ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భక్తులు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో దేవాలయ కమిటీ చైర్మన్ వీర మాధవరెడ్డి భక్తులు సోమవారిని దర్శించుకొని పాపనాశనం వైపు వెళ్లకుండా క్షేమంగా తిరిగి వెళ్లాలని సూచించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామంలో కురిసిన భారీ వర్షాల కారణంగా 45 నుంచి 50 ఎకరాల్లో పత్తి, కంది పంటలు భారీగా దెబ్బతిని 10 నుంచి 20 వేల వరకు పెట్టిన పెట్టుబడి నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న తాము రోడ్డున పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని తన
స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమని, వారిని కాపాడేందుకే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ఏర్పాటు చేశారని తెలిపారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని భరోసా ఇస్తూ వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, నకిలీ విత్తనాలు అమ్మడం దారుణమని విమర్శించారు. అలాగే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ప్రజలకు కల్లబుల్లి మాటలు చెప్పడం సరైంది కాదన్నారు. ఎన్నికల ముందు ప్రతిదీ కూడా ఆయన జనాలకి నేను మంచి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ఈరోజు ఒక్కరోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి చేయాలి, అవి చేయాలి, నేను చేస్తాను, ముఖ్యమంత్రి గారు మాట్లాడతాను, అంతేందుకు ఆయన డిపార్ట్మెంట్లో ఆయన ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ విజయవాడ ఎమ్మెల్యేనే అది బోండా ఆయన ఒక పొల్యూషన్ కంట్రోల్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగితే ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి ఆయన ఏం చెప్తారంటే, బోండా గారు అడిగింది ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇల్లు మేము ఏదైనా ప్రాబ్లం చెప్తుంటే ఆ ప్రాబ్లమ్ ని ఆయన లేరు, ఈయన లేరు, ఆ సదర్ మంత్రి గారు డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రి గారు కూడా రెస్పాండ్ కాకుండా వాళ్ళ తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఉప ముఖ్యమంత్రి గారిని అంటుంటే ఈయన సమాధానం ఏముందంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టాలు ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇప్పుడు ఫ్లెక్సీస్ ఉంటాయి, ఆ ఫ్లెక్సీస్ కానీ తీసేస్తే ఆ ఫ్లెక్సీ చేసే వాళ్ళంతా రోడ్డున పడతారు, అందుకనే ఫ్లెక్సీస్ మేము ఇది చేయము. ఎస్టీపీస్ అని ఉంటాయి, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, అవి కానీ ఏమైనా చేస్తే అవి ఎవరైనా వాళ్ళు తప్పు ద్వారంలో ఇండస్ట్రీలు మూతపడతారు. ఇదే పరిపాలన. పవన్ కళ్యాణ్ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి, ఎన్నికల ముందు ప్రతిదీ కూడా ఆయన జనాలకి నేను మంచి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ఈరోజు ఒక్కరోజు. అనంతపురం జిల్లా నగర హార్ట్స్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా సమితుల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లయ్య స్వామి మాట్లాడుతూ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.